నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం శంషాబాద్ దగ్గర మామిడిపల్లి అనే గ్రామానికి వచ్చాం. ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్తర ద్వార దర్శనం, ఏకాదశి ప్రాముఖ్యత గురించి ఇక్కడ పూజారి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. పదండి చూద్దాం. లో చూడంగానే మనకి ఆ గణనాథుడు విఘ్నాలు తొలగించి విజయాన్ని ప్రసాదించే ఆ గణనాథుడు దర్శనమిస్తారు. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడిని మూల విరాట్ని దర్శించుకోలేము కాబట్టి మనం ఉత్సవమూర్తిని దర్శించుకున్నాం. పదండి. మనతో పాటు పూజారి గారు ఉన్నారు. పూజారి గారిని అడిగి ఆలయ ప్రాముఖ్యత, వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. స్వామి, ఫస్ట్ ముందుగా ఆలయ ప్రాముఖ్యత ఏంటి స్వామి? ఇక్కడ స్వామివారి విశిష్టత గురించి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు కూడా కలియుగ ప్రమాణం ప్రకారంగా వెంకటేశ్వర స్వామి అవతరించినటువంటి క్షేత్రం ఈ యొక్క మామిడిపల్లి స్వయంభూ క్షేత్రం. ఇది కొండపైన శ్రీవారు కూడా స్వయం వ్యక్త రూపంగా శ్రీభూ సమేత నీలాదేవి సమేతంగా కొండపైన మనకు దర్శనమిస్తున్నారు. ఒక 500 సంవత్సరాల ప్రాచీన ఆలయానికి మనకు ఆలయం నిర్మాణం అయినట్టు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. లోపల గర్భాలయంలో కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస దర్శనమిస్తున్నాడు. తదుపరి ప్రాకార మండపంలో కూడా ఆల్వార్ల ఆచార్యులు ఉత్సవాలు ఉంటాయి. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ యొక్క ఏకాదశిక ప్రాముఖ్యత ఏమనగా 33 కోట్ల దేవతలు కూడా ఈ యొక్క స్వామిని ఈరోజు ఉత్తర ద్వార ముఖంగా సేవించి తరించగలనే యొక్క ప్రాముఖ్యతతో పాటు మన ఆలయంలో కూడా భక్తి యావత్ మంది భక్తులకు కూడా వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని కూడా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు కూడా భక్తుల యొక్క అనుసంధానంతో కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా కార్యక్రమాన్ని అన్వయించి సేవించి తరించగలరు. స్వామి, ఇక్కడ చూస్తే అన్ని ఆలయంలో కమిటీ నెంబర్స్ ఇక్కడ క్యూ లైన్ లో పంపించడం కానీ ఇదంతా కమిటీ నెంబర్స్. ఇక్కడ చాలా డిఫరెంట్ గా స్కూల్ పిల్లలు అందరూ చాలా చక్కగా లైన్ లో పంపిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు ఇది స్కూల్ పిల్లలు వాలంటీర్ చేస్తూ ఉంటారా? మనకు చిన్ననాటి నుండి కూడా దైవభక్తి అలవరడం అనే విషయంతో కూడా మనకు స్కూల్ దగ్గరలో కూడా ఒక కోటి విద్యాలయం అనే స్కూల్ ఉంది. ఆ యొక్క విద్యార్థులను కూడా వారి యొక్క యాజమాన్యాన్ని మనకు స్పందించి ఈ చిన్నపిల్లలతో కూడా దైవభక్తి కార్యక్రమం ఆధ్యాత్మిక చింతన ఉంటున్న భావనతో కూడా పిల్లలైతే కూడా సజావుగా కరెక్ట్గా
క్యూ లైన్లో కూడా సమన్వయం చేస్తున్న ఉద్దేశంతో వారిని అనుసంధానం చేయడం జరిగింది. స్వామి, ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు, ద్వాదశి గడియల్లో తినాలి అంటారు. దాని గురించి ఏకాదశి రోజు ఉండలేని వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏకాదశి రోజు ఉపవాసం అనగా భగవంతుడి యొక్క సమీపం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఉపవాసం ఉంటారు. మనకు శారీరకంగా పట్టుత్వం లేక మనకు ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి కాలంలో కూడా మన యొక్క వృత్తి వ్యాపార విధిలో కూడా ఇబ్బంది అయినప్పుడు కూడా స్వామిని సేవించి తీర్థాన్ని కూడా ఏదైనా పాలు మరియు పండ్లు కూడా తీసుకుంటే ఉపవాసం యొక్క ఫలితాన్ని కూడా పొందవచ్చునని పెద్దల ద్వారా మనకు తెలుస్తున్నది. స్వామి, ఈ టెంపుల్ స్వయంగా వెలిసిన స్వామివారు 500 సంవత్సరాల నుంచి వెలిసారు అని చరిత్ర చెప్తుంది అంటారు. ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఎలాంటి ప్రాముఖ్యతల రోజుల్లో ఎలా ఉంటుంది? స్వామివారికి విశేషమైనటువంటి తిరునక్షత్రం ఎందు శ్రవణ నక్షత్రం కూడా కళ్యాణము, భక్తుల కోరిక మేరకు అభిషేక మహోత్సవం మరి కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి మహోత్సవాల్లో కూడా మనకు 5 రోజులు కూడా ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటాం. అదే ప్రకారంగా ధనుర్మాసం భాగంలో చివరి ఘట్టంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి మన ఆగమ సాంప్రదాయాన్ని బట్టి శ్రీ వైష్ణవ సాంప్రదాయ విషయాల్లో కూడా ఈ ఆలయం సంప్రదాయంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటూ భక్తులకు విరాజమానంగా వెలుగుతుంది. ధన్యవాదాలు స్వామి. చూశారు కదా పూజారి గారి మాటల్లో వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత, ఈ ఆలయ ప్రాముఖ్యత. మనం ఆలయం నుంచి బయటికి రాగానే 4 వైపులా స్వామివార్ల ఉభయ దేవుళ్ళు ప్రత్యక్షమవుతారు. ఇక్కడ వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు. మనం దర్శనం చేసుకుందాం. ఇక్కడ గోమాతకి మనం తినిపించడానికి కూడా ఆలయం వాళ్ళే గడ్డిని ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు అన్నమాట. వేణుగోపాల స్వామిని దర్శించుకొని కొంచెం ముందుకి రాగానే మనకి ఇక్కడ పురాతనమైన రాగి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. ప్రస్తుతం మనం కోనేరు దగ్గర ఉన్నాం. కోనేరుని చూద్దాం. కోనేరు మధ్యలో అలా శ్రీకృష్ణుడు నాగేంద్ర స్వామి పడగ మీద నృత్యమాడుతున్న చిత్రం ఆవిష్కరించారు. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాడో ఆ జగన్నాథుడు. ఈ సువిశాలమైన ప్రదేశంలో చెప్పుకోవడానికి చాలా అద్భుతాలు ఉన్నాయి. చాలా పురాతనమైన రాగి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. అటువైపున ఎడమ వైపున చూసుకుంటే వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు. అన్నీ దాటేసి మనం ముందుకు వస్తుంటే మధ్యలో కోనేరు మధ్యలో శ్రీకృష్ణుడు నృత్యమాడుతూ నాగేంద్ర స్వామి పడగ మీద నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ స్వామి వారిని చూస్తూ ఉంటే అలా ఉండిపోవాలి అనిపిస్తుంది. ఈ టెంపుల్ 5 సంవత్సరాల క్రితం ప్రాముఖ్యత గల ఆలయం. ఈ ఆలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయి. పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ శంఖ చక్రాలకు స్నానం, స్వామివారులకు తెప్పోత్సవం లాంటివన్నీ ఈ ఆలయంలో ఈ కోనేరులో జరుగుతాయి. భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం స్వామివారి దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఎలాంటి నియమాలు, ఎలాంటి నిబంధనలు, ఇక్కడ డ్రెస్ కూడా ప్రత్యేకించి కూడా శారీస్, ఆడపిల్లలు అయితే శారీస్, మగవాళ్ళు అయితే పంచలోనే రావాలన్న ఇది పెట్టారనమాట. ఇక్కడ భక్తులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది మామిడిపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా పురాతనమైన టెంపుల్. వీళ్ళకి ఆలయ ధర్మకర్తగా రాములు అని చెప్పేసి పాత సర్పంచ్ ఉండేవారు. మేము ఒక 15 years నుంచి ఈ టెంపుల్ మాకు తెలుసు. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ టెంపుల్ లో మరీ చూసుకున్నట్టయితే స్కూల్ పిల్లలు కూడా వాలంటీర్స్ గా పనిచేయడం అనేది చాలా ఇదిగా ఉంది. మనం లైన్ లో వెళ్తుంటే కూడా నమస్తే హాయ్ అండి అనుకుంటా జై శ్రీరామ్ అంటూ హిందుత్వాన్ని ఉనికి పడేలా చేస్తున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఎక్కడ చూసినా మనకు కనిపించారు, అందరూ స్కూల్ పిల్లలే. ఆలయ కమిటీ వాళ్ళు చాలా ఉన్నతమైన విలువలతో ఉన్నతమైన ఉద్దేశంతో ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్ కూడా ఇక శ్రీరామ్ నగర్ కాలనీలోనే ఉంటుంది. ఆ స్కూల్ పిల్లలు ఈ రోజు వచ్చి ఇక్కడ వాలంటీర్స్ గా ఉండి వాళ్ళు ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అంటూ పలకరిస్తూ మరియు ప్రతి ఒక్కరికి నామం కూడా పెట్టడం జరిగింది. మనతో పాటు ఇక్కడ మామిడిపల్లి కార్పొరేటర్ ఈ గుడి ఆలయం చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఈ ఆలయం గురించి ఏకాదశి రోజు ఇక్కడ భక్తులు ఇబ్బందులు పడకుండా ఎలాంటి వసతులు కల్పించారో కనుక్కుంటారు. నమస్తే. నమస్తే. ఇక్కడ ఆలయంలో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా బాగా చేసారమ్మా, చాలా బాగా జరుగుతుంది. దర్శనం కూడా చాలా జల్దీ అయిపోతుంది, అంతా బాగుంది. మనతో పాటు ఇక్కడ మామిడిపల్లి కార్పొరేటర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆలయ ప్రాముఖ్యత గురించి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడిపల్లి గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసింది. మరి అతి పురాతనమైనటువంటి దేవాలయం, ఒక 500 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయంగా దీన్ని చెప్తా ఉంటారు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక రోజులలో వైకుంఠ ఏకాదశి కానివ్వండి, న్యూ ఇయర్ కానీ, కొత్త సంవత్సరం రోజులు కానివ్వండి, ఇంకేమన్నా ప్రత్యేక రోజుల్లో ఇక్కడ అంగరంగ వైభవంగా భక్తులు తండోపతండాలుగా కూడా వచ్చేస్తారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా యువత, పెద్ద మనుషులు కూడా అందరు కూడా ఈరోజు పొద్దున్నే మార్నింగ్ 6ంటికి వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్పొరేషన్ తరఫున దాతల తరఫున కూడా ఇక్కడ 5 రోజుల నుంచి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా అండి, ఈరోజు మరి అందరికి కూడా ఆధ్యాత్మిక చింతన, దేవుళ్ళ పట్ల, మరి హిందూ ధర్మం పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కూడా చిన్నపిల్లలు ఇక్కడ కోటి విద్యాలయం ఉంది. ఆ కోటి విద్యాలయానికి సంబంధించినటువంటి చిన్నపిల్లలు కూడా దర్శనానికి వచ్చారు. అదేవిధంగా 9th 10th క్లాస్ వాళ్ళు కూడా వాలంటీర్గా కూడా ఇక్కడ నిల్చొని భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వాళ్ళు స్వయంగా స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పార్కింగ్లో కానివ్వండి, మరి ఇక్కడ ఎటువంటి భక్తులకు తొక్కిసలాట జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు కానీ, ప్రసాదాలు కానీ ఒక వరుస క్రమంలో వెళ్ళేటట్టుగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసి ఇక్కడ పంపిస్తా ఉన్నాం. థ్యాంక్స్. ఇక్కడ మనతో పాటు ఆలయ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వారిని అడిగి ఆలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బండారు గోపాల్ యాదవ్, టెంపుల్ చైర్మన్ గా మా కార్పొరేటర్ సాయంతో అన్ని ఏర్పాట్లు మంచిగా అవుతున్నాయి. మీరు ఈ ఆలయ కమిటీ వాళ్ళని ఎవరు పెట్టకుండా ఈ స్కూల్ పిల్లకి ఇవ్వడానికి రీజన్ ఏంటి? అందరికి సంతోషంతో వస్తారు వైకుంఠ ఏకాదశి. పార్కింగ్ లో కూడా ఎక్కడ చూసినా పిల్లలందరూ సరిగ్గా గైడ్ చేస్తూ అంతా సత్యం సార్, రామ్ స్కూల్ అయిన సత్యం సార్ ఇదంతా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. టెంపుల్ కి వస్తున్నారు మీరు? మేము 3-4 ఇయర్స్ వస్తున్నాం. అంత ముందుకు రాలేదు, ఇప్పుడు 3-4 ఇయర్స్. ఎంతసేపు పడుతుంది దర్శనానికి? చాలాసేపే పడుతుంది. ఆలయ ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ? బాగున్నాయి. మనం ఈ ఆలయంలో చెప్పుకున్నట్టయితే కమిటీ వాళ్ళు ఎవ్వరు వాలంటరీ చేయరు. చాలా మంది స్కూల్ పిల్లలు ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు పార్కింగ్ ప్లేస్ నుంచి మనం గుడిలో ఎంట్రన్స్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయ్యే వరకు కూడా గోవింద నామాలతో జై శ్రీరామ్ అనే నినాదంతో చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ వాలంటరీ చేసిన పిల్లలు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏకాదశికి ఇలానే వాలంటరీ చేస్తూ ఉంటారా? అవునవును. ఈ సెకండ్ ఇయరా? మీ స్కూల్లోనేనా ప్రత్యేకించి వేరే స్కూల్స్ నుంచి కూడా కోటి విద్యా స్కూల్ ఒకటే. కోటి విద్యా స్కూల్ నుంచి ఒకటే వస్తారు. ఎంత మంది పిల్లలు వస్తారు ఇక్కడికి? 9th 10th. ఎంత మంది ఉంటారు మొత్తం? 120 మెంబర్స్. 120 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటారా మీరు? 8:30 దాకా క్లోజ్ అయిపోయేదాకా ఉంటాం. మీకు ఎలా అనిపిస్తుంది దేవుడి సేవలో మీరు ఇంత చిన్న వయసులో పాల్గొనడం అనేది? మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా.
కదా 500 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి విశిష్టత, ఆలయ ప్రత్యేకత. మరొకసారి పల్లవి టీవీ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.